అలాగే డిసెంబర్ 6వ తారీఖున జాయిన్ అయిన నుంచి ఈరోజు కూడా మంచి మంచి విషయాన్ని కంపెనీ ద్వారా తెలుసుకున్నాను. అలాగే మీకు కూడా ప్రతి ఒక్కటి తెలుపుతున్నాను. అదేవిధంగా మనకి ఇది ఏంటి ప్లానింగ్ అనేది ప్రతి ఒక్క గుండెలో భయం ఉంది. ఆ భయాన్ని నేను పోగొట్టడానికి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. మీరు భయపడద్దు, నేను ముందు నుంచి ఇదే మాట చెప్పాను అందరికీ. నెక్స్ట్ రాబోయే కాలాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ చెప్తున్నాను. అలాగే కొత్త విషయాలు కూడా మీకు చెప్పాలని కోరుతున్నాను. ఇంకేంటంటే మనం ఇప్పుడు కొత్తగా ప్లాన్ ఒకటి కొత్తగా పెట్టాము. ఒకటి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, అలాగే గోల్డ్ ప్లానింగ్, నెక్స్ట్ ఈవెంట్స్, నెక్స్ట్ డైలీ ఫైనాన్స్ ఇవన్నీ పెట్టాము. ఇప్పుడు కొత్తగా 2 యాడ్ చేసాము. ఒకటి మన ఇంటికి కావాల్సిన వస్తువులు, బాత్రూమ్ క్లీనర్, నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేసిన ఐటమ్స్, నెక్స్ట్ ఇప్పుడు సోలార్ సిస్టమ్స్ ఇవి కూడా పెట్టాము. అది ఎలాగా ఏంటి అనేది ఎండి గారి ద్వారా తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీ కోసం పనిచేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రాబోయే కాలానికి ఒక సామాన్య వ్యక్తి అనేది 1 కరోడ్పతిగా తయారు చేయాలనే ముఖ్య వ్యయంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉండేవాడికి మన కంపెనీ ఇటువంటి సపోర్ట్గా ముందుకు వెళ్తానని మీ అందరికీ మాట ఇస్తూ ఒక సైనికుడిగా మీ వెనక ఉంటానని మరొకదాన్ని నేను అనుకొని ముందుకు సాగుతున్నాను. అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాను రేపు పొద్దున్న అదే మాట చెప్తున్నాను. కానీ కంపెనీలో ఏం జరిగినా ప్రతి ఒక్క విషయం కూడా మీకు తెలుపుతున్నాను. అలాగే మీరు కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు చెప్పింది రేపు మర్చిపోవచ్చు, కానీ ఈరోజు నేను 6 మంత్లో చేయవలసింది అందరికీ చేసాను. ఇంకా చేయవలసింది చాలా ఉంది. మన ఎండి గారు కూడా ఇంకా కొత్త విషయాలు ముందుకు తెస్తున్నాడు. అలాగే మీ అందరికీ కూడా ఇంకా ముందుకు నేను తీసుకెళ్తాను. నాకు సపోర్ట్గా నిలబడండి. మీకు కూడా నేను సపోర్ట్గా నిలుస్తుంటానని మరీ కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పాలంటే మన నెక్స్ట్ వాళ్ళు మాట్లాడతారు. ఇదే నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు అంటే సభకి ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే. ప్రేరణ కంపెనీ ద్వారా